జన్మ అన్నట్టు కదండి. ఈ జన్మ మీకోసమే. అమ్మా వద్దమ్మా వద్దమ్మా. సో ఇదే మా బీచ్, మా వైజాగ్ బీచ్. ఏంటంటే చికెన్ ముక్క దొరికిందండి. చికెన్ ముక్క దొరికిందా? పులావో పలావో ఏదో ఒకటి. ఈరోజు ఇంట్లో వంట లేదు, మళ్ళీ హోటల్లోనే తెప్పిద్దాం అన్నది మా ఇంద్రజా కూడా. ఇద్దరం కలిసి అన్నాం, అందుకోసమే ఈరోజు మా పిల్లలు మేము కలిసి చికెన్ పులావ్, చికెన్ బిర్యానీ కలిసి అది ఈరోజు బ్లాగ్ మాట. 2 పార్సల్ అయితే తీసుకొచ్చా. ఈ రోజంతా బయట ఫుడ్డే, ఎందుకంటే వీడియోస్ కొద్ది లేట్ అవడం వల్ల టైం అయిపోయింది వండడానికి. సో మా ఆయన గారు అన్నారు వండద్దు, ఏం తెచ్చేసుకుందామని, అందుకనే తెచ్చుకున్నమాట. సో ఈరోజు ఇంట్లోనే పార్టీ కదమ్మా, చెప్పు. అబ్బా ఇలా నాకు పొట్లంలో తినాలని కోరిక మాట. ఎప్పుడు బాక్సుల్లో ఇస్తారు, నాకు ఇలా పొట్లంలో తినాలంటే చాలా ఇష్టం. అది ఈరోజు నెరవేరింది. సో చిట్టి ముత్యాల పలావ్, పులావో పలావో ఏదో ఒకటి. బిర్యానీ అయితే పర్లేదు, బాగానే ఉంది, స్పైసీగా ఉంది. దీంట్లోకి ఈ గ్రేవీ కలుపుకుంటే ఇంకా బాగుంది, నార్మల్ కన్నా ఈ గ్రేవీ కలుపుకుంటే బాగుంది. రివ్యూ ఇస్తున్నావు ఏంటి? రివ్యూ ఇవ్వలేదు, కాకపోతే తెచ్చుకున్నాం కదా బయట నుంచి, అందుకే పేరు కూడా చెప్పమాట, బిర్యానీ పేరు. క్షమ నీకెలా ఉంది? అంటే కారం ఏం లేదు కదా, బాగానే ఉందా? చాలా రోజులు అయింది కదా బయట నుంచి తెప్పించి. మన మమ్మీయే కదా వండేస్తుంది, అందుకే మరి నేను తెచ్చట్లేదు. మన ఈరోజు మమ్మీ అన్నది నాకే బోర్ కొట్టేసింది. అప్పుడప్పుడు ఒకసారి పర్వాలేదు, అన్ని రోజులు కాదు కదా, ఎప్పుడో 1 monthకి ఒకసారి. బయట క్లైమేట్ చల్లగా ఉంది, దానివల్ల మరి వంటకి క్లోజప్ చేసింది మన. అయినా ఈ వేడిగా మసాలా తోటి బయట కూలింగ్కి, బయట ఉన్న చల్లదనానికి ఈ వేడివేడిగా మసాలాతోటి బిర్యానీ తింటే, అదే పులావ్ తింటే అబ్బా ఏ తినాలరా? మునుమమ్మ నీకేటి, నువ్వేటంటావు? నువ్వేమనవా? గుడ్ బాయ్, నువ్వు చాలా చంటి పిల్లాడివి, నువ్వు చంటి పిల్లాడివే కదా. ఏంటి చికెన్ ముక్క దొరికిందండి. చికెన్ ముక్క దొరికిందా? బోల్డ్ ఉన్నాయి, అంత కావాలంటే అంత. మా చికెన్ అయినా చేస్తా, ఏమి చేస్తావే చిట్టి తల్లి నువ్వు? 100 kg ఏదో నాకు నువ్వు చేస్తేనే బిర్యానీ బాగుంటుంది, నాకు బయట ఇష్టపడదు. ఎందుకంటే అయితే ఒకటి మా బావగారి బిర్యానీ, నీ బిర్యానీ ఇద్దరిదే ఇష్టం. నేను పులావ్లో కానీ బిర్యానీలో కానీ పెరుగు వేసుకుంటే మా ఆయన అలాగే చూస్తారు నా దగ్గరికి వచ్చి. నీ టేస్ట్కి నా టేస్ట్కి తేడా ఉంది కదా. ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటే సార్. నేను బిర్యానీలోని కచెంబరి వేసుకోను, నువ్వు వేసుకుంటావు. కచెంబరి అంటారా, మరి వాళ్ళు సేరువా అంటారా, ఏదో అంటారు. ఎవరి టేస్ట్ లేకుంటే ఎవరు చెప్పలేరు సార్. అంతే కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. అంతే అంతే. వేసుకుంటావా? వేసుకుంటావా? మేము మ్యాక్సిమం అందుకే బయటికి వెళ్ళి తినమండి, ఎందుకంటే ఆర్డర్ చేసిన దానికి మేము తినేది కొంత అయితే వీళ్ళు వదిలేసిందే ఎక్కువ ఉంటుంది. అందుకనే ఎప్పుడు కూడా ఎప్పుడో తప్పితే ఎప్పుడైనా తెచ్చుకుంటే మాత్రం ఇలాగే పార్సల్ తెచ్చుకుంటాము. ఒకవేళ మిగిలిన తర్వాతైనా పెట్టచ్చు పిల్లలకి, అదేం పాడైపోదు కదా. అక్కడ మనం తెచ్చుకోలేము, అక్కడ పార్సల్ చేయమని ఇవన్నీ పెద్ద. ఇంకా బయటికి వెళ్తే వీళ్ళు అస్సలు తినరు. ఇంటి దగ్గర అయితే చక్కగా తింటారు. ఇప్పుడు కాకపోయినా 1 గంట ఆగిన తర్వాత తింటారని ఇంటి దగ్గరికే పార్సల్ తెచ్చుకుంటాము. సో ఇలాగ మనస్ఫూర్తిగా తినడానికి అవుతుంది ఇంట్లోనైతేనే. ఈవినింగ్ మా ఆయన గారు వేరే తీసుకెళ్తున్నాను నేను, మా ఆవిడ్ని మా పిల్లల్ని అందరినీ కూడా. పార్టీకి కాదు, బయటికి. ఎక్కడికి సామో, ఎక్కడ తీసుకెళ్తాం? బీచ్. ఏటో బీచ్ బీచ్ బీచ్, ఎన్నిసార్లు వెళ్ళినా బీచ్కి వెళ్ళకూడదు. సో ఇదే మా బీచ్, మా వైజాగ్ బీచ్. మళ్ళీ నైట్ అయితే కనిపించదు, అందుకనే. ఏదైనా చిన్నప్పుడు ఆడుకోగలండి, పెద్ద అయిన తర్వాత కదండి. చిన్నప్పుడు ఉన్న ఫ్రీడమ్ పెద్ద అయిన తర్వాత ఉండదు. మెల్లిగా మెల్లిగా, ఎవరికి తగలకూడదు, మెల్లిగా ఆడుకోవాలి.
ట్రై చేస్తావా? వద్దులే మంది అసలే సిక్సర్ కాలు ఇంక దాంతో ట్రైల్ చేసాను అనుకో. అంత గట్టి కొట్టు. ఇక్కడికి వచ్చిండి అక్కడ బాగాలేదు వాటర్. నేను వస్తా, నువ్వు వెళ్ళు అక్కడికి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళు. మేము వచ్చి చాలా మంత్స్ అయ్యింది, మళ్ళీ ఒకసారి మా బీచ్ని చూద్దాము పలకరిద్దామని చెప్పేసి వచ్చాము. సో నైట్ అయిపోతుంది, లైటింగ్ కూడా తగ్గిపోతుంది, పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. వాళ్ళే తీసుకురావడం కుదరట్లేదు ఈ వీడియోస్ వల్ల, మాకున్న వర్క్స్ వల్ల. సో సండే తప్పకుండా తీసుకెళ్ళాలి అని చెప్పి అయితే తీసుకొని వచ్చాము. ఇంట్లో ఎంత ఆడుకున్నా పిల్లలకి ఇలా బయటన ఆడాలంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని ఎందుకు మేము పాడు చేయడం అని చెప్పి ఇప్పుడైతే తీసుకురావడం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీ, చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. క్రౌడ్ ఎక్కువ ఉంది ఎందుకంటే వినాయక చవితి నిమజ్జనాలు స్టార్ట్ అయ్యాయి. సో ఈరోజు ఫిఫ్త్ డే అనుకుంటాను. మ్యాక్సిమము అటువైపు అంతా ఏంటంటారు కోస్టల్ బ్యాటరీ అంటారు, అక్కడ అంతా కూడా ఈ నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారన్నమాట. బందోబస్తు పోలీసులు అయితే ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు. ఇక్కడ ఆర్కే బీచ్ దాటిన తర్వాత కొద్దిగా ఫ్రీగా అయితే ఉంది. ముందుకి వచ్చిన దగ్గర నుంచి చేతులు కట్టుకునే ఉన్నారు. ఎందుకురా బాబు నాకు ఈ జన్మ అన్నట్టు కదండి. ఈ జన్మ మీకోసమే. అమ్మా వద్దమ్మా దగ్గొస్తుందండి. అలాంటి మాటలు భారీ డైలాగ్ చెప్పండి. నీకు చెప్పలేదు, ప్రేక్షకులకు చెప్తున్నా. వద్దు అలాంటి ఈ మాటలు మాట్లాడకూడదు అసలే. నైట్ కాలం అయిపోయింది. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్ చెప్పండి. హ్యాపీ సండే. హ్యాపీ సండే అండి. వీకెండ్ అయిపోయింది ఎప్పుడో, ఎండా కూడా. ఓకే బాయ్ 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 బాయ్. పీతని వదిలేద్దాము, చిన్న పీత. ఎందుకు ఈ పట్టాను కానీ భలే దొరికిందిరా మీకు పీత. వదిలే వెళ్ళిపోండి.